మరణానికి దగ్గరికి చేరుగెళ్ళిపోతున్నాడని ఒక ఎంతైనా ఒక క్షణమైన తెల్లవారుజామున వచ్చి లేసేవా చదువుతున్నాం. అంతటా అంతటా యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన తోటకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదాయి అని ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి చింతాక్రాంతుడగునట్లు ఏం చేశాడంటే చింతాక్రాంతుడు మొదలు పెట్టాడుక. ఆమేన్. ఏ తెల్లవారుజామున సహోదరి నీ చింత ఎలాగునేది? యేసయ్య ఉంటేనే ఇక సిలువకు తీర్పుకు ఆసనం సమయాలనంట గెత్సేమనే తోటలో చింతాక్రాంతుడైపోయాక దుఃఖపడుతున్నాడు. సిలువ మరణం తెలిసిపోతున్నది యేసయ్యకు. అన్యాయమైన తీర్పు తెలుస్తారు. కఠోరమైన మనుషులు క్రూరత్వం కలిగిన వారుగా ఉన్నారు. చూసావా? ఎంత మాట కాదు కానీ తను చేసిన యేసయ్యలో నీకు భావాన్ని అర్థం చేసుకుంటే అది వర్ణించలేము, వివరించలేము. ప్రజల్లా ఇంటిలో వరకు నిద్రపోతున్న చింతాక్రాంతులు లేని క్రైస్తవ విశ్వాసి మన ఇంటిలో ఎవరు మనిషి నిద్రపోతామా? ముందు విధంగా చింతాక్రాంతుడైపోయినాడంట. అస్సలు ఉదయకాల సమయంలో ఉంటున్నా చూస్తున్న సహోదరు తెల్లవారుజామున దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఎలాగున్నావు? చింత లేకుండా పడుకున్నావా? వేదన లేకుండా పడుకున్నావా? ఇది నిద్రపోయే సమయమా? దేవుని సన్నిధికి వచ్చే సమయం. యేసు ప్రభు ఈరోజు సిలువ ఎక్కబోతున్న సమయం. తీర్పు, అన్యాయమైన తీర్పు. అయ్యో నా ప్రభుని చూసావా? మగ్దలేని మరియా తెల్లవారు ముందు పెందలాడి లేచి వెళ్ళిందట. ఎంత శ్రీలారం ఆలోచించండి. పేరుకి మాత్రం క్రైస్తవులు ఉంటున్న నీళ్ళు క్రైస్తవత కలిగిన లక్షణాలు ఉండేది ఆలోచించండి. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? చింతాక్రాంతుడైన వాడిగా ఉన్నాడు. మొదలు పెట్టాడు, స్టార్ట్ చేశాడు. అప్పుడు యేసు మరణమంతో అంతగా నా ప్రాణము బొగుగా దుఃఖంలో మునిగిపోయినదిగా. మునిగిపోయాడంటే నీక అయిపోతున్నానిక. ఎంత చింతాక్రాంతుడైనాడు. మరణమంత వరకంట దుఃఖంలో మునిగిపోయాడని చూసావా? అదంతా ప్రభు చేసిన ఒకసారి తప్పించు.